మేడం లేవండి లేవండి లేవండి. ఎవరు నువ్వు? ఎలా వచ్చావు లోపలికి? ఎవరు? ఎవరా? మొహానికి బ్లాక్ మాస్క్ ఉంది, చేతిలో గన్ను ఉంది, అర్థం అవట్లేదా? దొంగని నేను. కాబట్టి గొడవ చేయకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేసావనుకో, నీకే ఇబ్బంది కలగకుండా గమ్మున నాదాన్ని నేను వెళ్ళిపోతా. అర్థమైందా? సరే సరే, నువ్వు చెప్పింది నేను చేస్తాను. నన్ను ఏం చెయ్యకు. నీకేం కావాలో చెప్పు. ఇంట్లో 10 తులాల బంగారం ఉండాలి కదా, 10 తులాల బంగారము, మళ్ళీ నీ దగ్గర చాలా పట్టు చీరలు ఉండాలి, మంచి కాస్ట్లీ. ఆ పట్టు చీరలన్నీ తీసుకొచ్చి చెప్తా. మమ్మీ అడిగినవి. ఇంకా మొన్న మ్యారేజ్ యానివర్సరీకి మీ ఆయన ఒక డైమండ్ నెక్లెస్ కొని పెట్టాడు కదా నీకు, అది తీసుకురామ్మా. ఇదమ్మా డైమండ్ నెక్లెస్. ఓకే, డైమండ్ నెక్లెస్ కూడా అయిపోయింది. ఇంకోటి ఏదో ఉండాలబ్బా లిస్ట్ లో. మొన్న మీ అమ్మాయి వాళ్ళు దుబాయ్ నుంచి వస్తా మీకు ఒక గోల్డ్ వాచ్ తెచ్చారు కదా, అది తీసుకురా. దాంతో పాటు చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది, మీ ఫ్రిడ్జ్ లో పిస్తా ఐస్ క్రీమ్ ఉండాలి కదా, అది కూడా తీసుకొచ్చే. మా పిల్లలు తెచ్చిన గోల్డ్ వాచ్, మీరు అడిగిన చల్లని పిస్తా ఐస్ క్రీమ్, ఇలా చూస్తే నాకు భయం వేస్తుంది. నాదొక చిన్న డౌట్, మీరేమనుకోకుండా నా డౌట్ క్లియర్ చేస్తారా? అడగండి అడగండి. మా ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎప్పుడు ఎవరు నాకు ఏమి ఇచ్చారు, ఆఖరికి ఐస్ క్రీమ్ తో సహా అన్ని చెప్పారు. మీకు ఇవన్నీ ఎలా తెలుసు దొంగ గారు? ఓ సదా, నేను మీ ఫేస్బుక్ పోస్ట్లకి, యూట్యూబ్ షార్ట్లకి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి పెద్ద ఫ్యాన్ అండి. రెగ్యులర్ గా ఫాలో అవుతా. మీరే కదా చక్కగా ఎవరెవరు వస్తున్నారు మీ ఇంటికి, ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ ఇంట్లో ఎంత బంగారం ఉంది, ఎవరు ఊరికి వెళ్తున్నారు, ఇవన్నీ చక్కగా పోస్టులు పెడతా ఉంటారు కదా, అది చూసి వచ్చానన్నమాట. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మేడం. మీకు చాలా థ్యాంక్స్. మీ వల్ల మా ప్రొఫెషన్ అసలుకి చాలా ఈజీ అయిపోయింది. అంతకుముందు ఎవరింట్లో ఎవరు ఉండేవాళ్ళో, ఎంతమంది ఉండేవారో ఏం తెలిసేవి కాదు, చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ఒక రీలో షార్ట్ చూస్తే చాలా తెలిసిపోతుంది ఇంట్లో ఎంతమంది ఉంటారో, ఎప్పుడు ఊరికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తే పని ఈజీ అయింది. అర్థమైందా? మీరు ఇలా రీల్స్ షార్ట్లు చేస్తా ఉండండి మేడం, సరేనా? గుడ్ నైట్ మేడం. ఇంకో ఇంటికి దొంగతనానికి వెళ్ళాలి, ఓకేనా? ఈయన చెప్తానే ఉన్నారు, ఇలాంటి పోస్టులు అవి పెట్టబాకవే, మంచిది కాదు అని చెప్తానే ఉన్నారు. నా బుద్ధి తక్కువై నేనే ఇలా పోస్టులు పెట్టుకుంటా వచ్చా. ఈ దొంగ ముఖం మొత్తం తీసుకొని పోయింది. ఇప్పుడు ఈయనకి నేనేం చెప్పాలి దేవుడా?